అందరికీ స్వాగతం. మనందరికీ ఓ అనుభవం ఉండే ఉంటుంది. అదేంటంటే మనసెప్పుడూ నెగటివ్ విషయాల వైపే ఎక్కువగా వెళ్తూ ఉంటుంది కదా. అంటే చింత, ఒత్తిడి, నిరాశ ఇవి మనల్ని చాలా ఈజీగా పట్టేసుకుంటాయి. అసలెందుకిలా జరుగుతుంది? ఈరోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. మన బ్రెయిన్లోని ఈ నెగటివ్ ట్రెండ్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? మనల్ని మనం ఒక మంచి లైఫ్ కోసం, ఒక పాజిటివ్ లైఫ్ కోసం ఎలా రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు? సరే, ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు బాధపడటం అనేది మన బ్రెయిన్ డీఫాల్ట్ సెట్టింగా? మనం అనుభవించే ఈ బాధ అంతా కేవలం మన వ్యక్తిగత సమస్య అనుకుంటాం, కాని నిజానికి దీని మూలాలు మన బయాలజీలోనే ఉన్నాయి. పరిణామవాద మనస్తత్వవేత్తలేం చెప్తారంటే, మన మెదడు అసలు డీఫాల్ట్ సెట్టింగ్ ఆనందం కాదట, బాధపడటమేనట. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా దీని వెనుక ఒక బలమైన సైంటిఫిక్ రీజన్ ఉంది. సో దీనికి కారణమేంటంటే మన బ్రెయిన్లో పరిణామక్రమం నుంచి మిగిలిపోయిన ఒక పాత బగ్ అన్నమాట. ఈ సెక్షన్లో మనం ముందుగా ఈ బగ్గేంటి, దానికదేంటి అనేది అర్థం చేసుకుందాం. అసలు విషయమేంటంటే మన మెదళ్ళు హ్యాపీగా ఉండటానికి డిజైన్ అవ్వలేదు. అవి కేవలం సర్వైవ్ అవ్వటానికి, అంటే మనుగడ సాగించడానికి మాత్రమే తయారయ్యాయి. మనం రోజూ ఫేస్ చేసే స్ట్రెస్, కోపం, ఆందోళన ఇవన్నీ ఏంటంటే మన పూర్వీకులు ప్రాణాలతో బయటపడి వాళ్ల జీన్స్ని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడానికి ఉపయోగపడిన స్ట్రాటజీల సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. ఈ సహజమైన టెండెన్సీనే సైంటిస్టులు నెగిటివిటీ బయాస్ అని పిలుస్తారు. ఇది మనకెక్కడ్నుంచొచ్చిందంటే మన పరిణామక్రమం నుంచి అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన పూర్వీకుల నుంచి మనకు వారసత్వంగా వచ్చిన ఒక పాత సాఫ్ట్వేర్ లాంటిది. మన బ్రెయిన్ ఎప్పుడూ మంచి విషయాల కన్నా చెడు విషయాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే అప్పట్లో వాళ్ల మనుగడకు ప్రమాదాల్ని పసిగట్టడం చాలా ముఖ్యం గదా. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన పూర్వీకుల కాలంలో ఈ నెగటివిటీ బయాస్ అనేది వాళ్ళని క్రూర మృగాల నుంచి తప్పించుకోవడానికి హెల్ప్ చేసింది. అంటే ప్రమాదానికి రియాక్ట్ అవ్వడం అంటే మనుగడ. కాని ఇప్పుడు మన మోడర్న్ వరల్డ్లో మనకు అంత పెద్ద ప్రమాదాలు లేవు కదా. కానీ అదే బయాస్ చిన్న చిన్న వాటికి, అంటే ట్రాఫిక్ జామ్కి, ఆఫీస్లో పని ఒత్తిడికి కూడా మనల్ని విపరీతంగా ఆందోళనకు గురిచేస్తోంది. ఒకప్పుడు ప్రాణాలు కాపాడిన సిస్టమే ఇప్పుడు మన ప్రశాంతతను పాడుచేస్తుందన్నమాట. అయితే ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది. మనం ఎప్పటికీ డీఫాల్ట్ సెట్టింగ్లోనే ఉండిపోవాల్సిన అవసరం లేదు. మన బ్రెయిన్కి ఒక అద్భుతమైన పవర్ ఉంది. అదే న్యూరోప్లాస్టిసిటీ. సరే, ఇప్పుడు మనం సొల్యూషన్ వైపు వెళ్దాం. ఈ శక్తివంతమైన వాక్యం చూడండి. మన మనసులో వచ్చే చిన్న చిన్న ఆలోచనలు, ఫీలింగ్స్ కూడా మన బ్రెయిన్పై ఫిజికల్గా ప్రభావం చూపిస్తాయి. అంటే ఏంటి? మన మానసిక కార్యకలాపాలు, మన ఆలోచనా విధానం మన బ్రెయిన్ స్ట్రక్చర్నే మార్చేగలవు. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన ఆలోచనల ఆధారంగా మన బ్రెయిన్ను మనమే రీవైర్ చేసుకోగలిగే కెపాసిటీ. అంటే మన బ్రెయిన్ డీఫాల్ట్ సెట్టింగ్స్ని మనమే చేతనంగా మార్చుకోగలం. సో అసలు పాయింట్ ఏంటంటే మన ఆలోచనల ద్వారా మన బ్రెయిన్కి మనమే శిల్పులం కావచ్చు. మరి మార్పుని ఎలా తీసుకురావాలి? మన కంట్రోల్లోకి తెచ్చుకోగల ఒక బయలాజికల్ మెకానిజం మన బాడీలో ఉంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. చూడండి, మన నాడీ వ్యవస్థలో రెండు ఒకదానికొకటి పోటీపడే భాగాలుంటాయి. ఒకటి సింపథెటిక్ నాడీ వ్యవస్థ, అంటే ఎస్ఎన్ఎస్. ఇది మనల్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి తీసుకెళ్తుంది. దీనివల్లే మనకు స్ట్రెస్, ఆందోళన వస్తాయి. ఇక రెండోది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ, అంటే పిఎన్ఎస్. ఇది మనకు రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్ అన్నమాట. ప్రశాంతతను, రిలాక్సేషన్ను ఇస్తుంది. సో బాధకు కారణం ఎస్ఎన్ఎస్ అయితే మన శ్రేయస్సుకు దారి పిఎన్ఎస్. ఓకే, ఇప్పుడు మనల్ని ఒత్తిడికి గురిచేసే ఎస్ఎన్ఎస్ నుంచి ప్రశాంతతనిచ్చే పిఎన్ఎస్కి ఎలా షిఫ్ట్ అవ్వాలి? దీనికి ధ్యానం ఒక పవర్ఫుల్ టూల్. ఇక్కడ ధ్యానం అంటే కేవలం ఒక ఆధ్యాత్మిక సాధనగా చూడొద్దు. మన బయాలజీని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఇది ఒక ప్రాక్టికల్ టెక్నిక్ అన్నమాట. సరే, మరి ఈ మెంటల్ ట్రైనింగ్ను ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. మనసులో ఎప్పుడూ తిరిగే ఆ గందరగోళాన్ని సైలెంట్ చేయడానికి కొన్ని స్టెప్సున్నాయి. మనసులో నాన్ స్టాప్గా వచ్చే మాటల్ని ఆపి ఫోకస్ను పెంచుకోవడానికి ఇక్కడ 3 సింపుల్ స్టెప్సున్నాయి. ఫస్ట్ స్టెప్, ఒక క్లియర్ గోల్ సెట్ చేసుకోవడం. అంటే నా మనసు స్థిరంగా ఉంటుంది అని ఒక ఉద్దేశ్యాన్ని మనసులో గట్టిగా అనుకోవడం. ఇది మన బ్రెయిన్కి ఒక డైరెక్షన్ ఇస్తుంది. సెకండ్ స్టెప్, యాక్టివ్గా, అలర్ట్గా ఉండటం. నిటారుగా కూర్చుని నెమ్మదిగా లోతైన శ్వాసలు తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా అంది మనం చాలా చురుకుగా ఫోకస్డ్గా ఉంటాం. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, మనసులోని మాటలను సైలెంట్ చేయడం. మన దృష్టిని ఆలోచనల నుండి మన పూర్తి శరీరం మీదకు మార్చాలి. అంటే మన పాదాల నుండి తల వరకు ప్రతి భాగాన్ని గమనిస్తూ ఉండాలి. ఈ బాడీ అవేర్నెస్ మన బ్రెయిన్లోని మాటల భాగాన్ని శాంతపరచడానికి, ఆ కంటిన్యూస్ టాకింగ్ని ఆపటానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఈ మెంటల్ ట్రైనింగ్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకు ఎలాంటి అద్భుతమైన బెనిఫిట్స్ కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. మన బ్రెయిన్ని రీవైర్ చేసుకోవడం వల్ల వచ్చే లాభాలు కేవలం మానసికమైనవి మాత్రమే కాదు, శారీరకంగా కూడా చాలా ఉంటాయి. మన మూడ్ ఇంప్రూవ్ అవుతుంది, కష్టాలను తట్టుకునే శక్తి పెరుగుతుంది, అలాగే ఇతరుల పట్ల సానుభూతి, కరుణ కూడా పెరుగుతాయి. అంతేకాదండోయ్, రీసెర్చ్ ప్రకారం ఈ ప్రాక్టీస్ మన ఇమ్యూన్ సిస్టంలోని యాంటీబాడీల సంఖ్యను కూడా పెంచి మనల్ని ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా చేస్తుందట. దీని వెనుకున్న సైన్స్ని సింపుల్గా చూస్తే, ధ్యానం లాంటి ప్రాక్టీసెస్ మన బ్రెయిన్లోని యాంటీరియర్ సింగ్యులేట్ లాంటి కొన్ని ముఖ్యమైన భాగాలను నిజంగానే మారుస్తాయి. ఈ ప్రాంతం ఇతరుల బాధను అర్థం చేసుకునే సానుభూతి లాంటి పాజిటివ్ ఎమోషన్స్కి సంబంధించింది. అంటే మనం ప్రాక్టీస్ ద్వారా మన కరుణను కూడా పెంచుకోవచ్చన్నమాట. సో ఫైనల్గా ఈ యొక్క ప్రశ్నతో ముగిద్దాం. మన ఆలోచనల ద్వారా మన బ్రెయిన్ స్ట్రక్చర్ని మనమే మార్చుకోగలమని మనం చూసాం. ఒకవేళ మీరే మీ బ్రెయిన్కి ఆర్కిటెక్ట్ అయితే దాన్ని ఎలా నిర్మించుకోవాలనుకుంటున్నారు? ప్రశాంతత, ధైర్యం, కరుణతో నిండిన ఒక అద్భుతమైన నిర్మాణంగా మార్చుకోవాలనుకుంటున్నారా? ఆ చాయిస్ మన చేతుల్లోనే ఉంది.